నమస్తే అండి అందరికీ. నా పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 780 ర్యాంక్ సాధించడం జరిగింది. సో ఈ క్రమంలో నేను ఎంతోమంది సీనియర్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ఎంతోమంది మెంటర్స్ దగ్గర నుంచి, ఎంతోమంది ర్యాంకర్స్ దగ్గర నుంచి నేర్చుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీతో పంచుకోదలుచుకున్నాను. సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేటువంటి దాంట్లో నోట్ మేకింగ్ అనేటువంటిది ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం. ఎందుకంటే మనం నోట్స్ చేసుకోవడంతోనే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ప్రిపరేషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. సో అంత ఇంపార్టెంట్ నోట్ మేకింగ్ అనేటువంటిది. ఇన్ఫ్యాక్ట్ మనం చాలామంది టాపర్స్ని చూసినట్లయితే వాళ్ళందరూ ఒక మంచి నోట్స్ని తయారు చేసుకోవడం అనేటువంటిది మనం గమనించవచ్చు. వాళ్ళు ర్యాంకులు సాధించి సక్సెస్ అయిన తర్వాత వారి నోట్స్లను కూడా టెలిగ్రాము, అదేవిధంగా వేరియస్ వెబ్సైట్లో మనకి షేర్ చేయడం అనేటువంటిది గమనించవచ్చు. అయితే అసలు ఈ నోట్ మేకింగ్ ఏంటి, అసలు నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి అనేటువంటిది చాలామంది నాకు మెసేజ్ చేయటము, అడగటము, తర్వాత నన్ను వచ్చి కలవటము ఇటువంటి చేయటం జరిగింది. సో నా వంతు బాధ్యతగా నేను ఎట్లయితే మీలాగా యాస్పిరెంట్స్గా ఉండి నేను సీనియర్స్ని, ర్యాంకర్స్ని అడిగి నేర్చుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 ఏళ్ళు నా యూపీఎస్సీ జర్నీలో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ అది మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే యూపీఎస్సీకి 2023లో ఆల్మోస్ట్ 10 lakhs మంది అప్లై చేయడం జరిగింది. సో దాంట్లో 5 lakhs మంది రాయటం జరిగింది. అరౌండ్ 14 or 15,000 మంది మెయిన్స్ రాయటం జరిగింది. సో ఈ క్రమంలో ఈ 10 లక్షల మందిలో నేను ఈ నోట్స్ని మీకు చెప్పడం అనేటువంటిది దానికి కారణం ఏంటంటే ఈ 10 లక్షల మందిలో నేను 780వ వ్యక్తిగా ఉన్నాను. అంటే 10 లక్షల మందిలో 780వ వ్యక్తిగా ఎందుకున్నానో నాకు తెలుసు. అదేవిధంగా నాకంటే ముందు ఎందుకు 779 మంది ఉన్నారో కూడా నాకు తెలిసింది, అర్థమైంది కూడా. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అవి ఏంటి అనేటువంటి అంశాల పరంగా చూసినట్టయితే ఆ అర్హతతోనే నేను మీకు నా అనుభవాన్ని షేర్ చేస్తున్నాను. సో నా నోట్ మేకింగ్ స్ట్రాటజీ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇంకా నోట్ మేకింగ్ స్ట్రాటజీ దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ అసలు నోట్ మేకింగ్ అనేటువంటిది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది చాలామంది అపోహ ఉన్నటువంటిది, డౌట్ ఉన్నటువంటిది ఉంది. సో దానికోసంగా మనం చూసినట్లయితే ఫస్ట్ మనం యూపీఎస్సీ సిలబస్ని బైహార్ట్ చేయాలండి. యూపీఎస్సీ సిలబస్ని బైహార్ట్ చేయాలి. సో యూపీఎస్సీ సిలబస్ బైహార్ట్ చేసిన తర్వాత లిటరల్గా బైహార్ట్ చేయాలి. ఫస్ట్ GS 1, 2, 3 మెయిన్స్ సిలబస్ని. అదేవిధంగా ప్రిలిమినరీలో సిలబస్ చాలా తక్కువ ఉంటుంది. జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ అండ్ పాలిటీ అండ్ వెల్ఫేర్ మెకానిజం, సో ఇటువంటి టాపిక్స్, రైట్స్ ఇష్యూస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అదే మనం కనుక మెయిన్స్ తీసుకున్నట్లయితే చాలా డీటెయిల్డ్గా సిలబస్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. సో ఫస్ట్ దాన్ని బాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ GS 1లో తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఆర్ట్, లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చరు ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఏన్షియంట్ టు మోడర్న్ టైమ్స్ అని చెప్పేసి ఆ సిలబస్లో ఫస్ట్ మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత ఆ విధంగా సిలబస్లో ప్రతి వర్డ్ని, ఫ్రేజ్ని మనం బాగా చదవాల్సి ఉంటుంది. చదివిన తర్వాత మనం బేసిక్ బుక్స్ దగ్గర నుంచి నోట్స్ మేకింగ్ తయారు చేయాల్సి ఉంటుంది. బేసిక్ బుక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, NCERTs. సో ఈ NCERTsని కూడా సబ్జెక్టు పరంగా మనం సెగ్రిగేట్ చేయాల్సి ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు నోట్ మేకింగ్ మనం ఏం చేయాలంటే మన దగ్గర బేసిక్ బుక్స్ ఉంటాయి, NCERTs, అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఈ 2 బుక్స్ నుంచి మనం చదవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే యాస్పిరెంట్స్ ఒక బేసిక్ NCERTs చదువుతారు ఒకసారి, అదే దాంట్లో ఎంత మనకి తెలిసినట్లుగానే ఉంటుంది, ఫండా ఉంటుంది. కానీ మళ్ళీ యాక్చువల్ ఎగ్జామ్లో మనం అటెంప్ట్ రాయాల్సినప్పుడు, MCQ సాల్వ్ చేసేటప్పుడు దాంట్లో మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, తప్పులు వస్తూ ఉంటాయి. సో అట్లా కాకుండా మనం ఈ NCERTs ప్లస్ స్టాండర్డ్ బుక్స్ను 2 కలిపి, అంటే జాగ్రఫీ NCERTs, జాగ్రఫీ స్టాండర్డ్ బుక్ రెండింటిని కలిపి ఒక నోట్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది, షార్ట్ నోట్స్ని. అప్పుడు మనకి సబ్జెక్ట్ మీద చాలా కమాండ్ ఉంటుందన్నమాట. అంటే ఒకసారి నోట్స్ తయారు చేస్తే చదవటము, రాయటము, దాన్ని అర్థం చేసుకోవటము, మళ్ళీ రాయటం అనేటువంటి 3 ప్రాసెస్ ఒకసారి జరుగుతాయి. దానివల్ల మన బ్రెయిన్లోకి అది ఈజీగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది అన్నమాట, మెమరీలో ఫిక్స్ అయిపోతుంది. సో దానికోసంగా స్ట్రాటజీ అనేటువంటి దానికి విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే నోట్ మేకింగ్ అనేటువంటిది మార్కెట్లో దొరికే పల్చటి పేపర్లు ఉండే నోట్స్ని తీసుకోవద్దు. దానికోసంగా మీరు ఏం చేయాలంటే 75 or 80 GSM
జిఎస్ఎం అంటే ఆ పేపర్ థిక్నెస్కి సంబంధించినటువంటి మెజర్మెంట్ అనమాట. సో అది 75 or 80 జిఎస్ఎం పేపర్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది బుక్ షాప్లో. తీసుకున్న తర్వాత ఎందుకనంటే మనం యూపీఎస్సీ నోట్స్ అనేటువంటిది పదే రివిజన్ చేస్తాము. అదేవిధంగా ఒక అటెంప్ట్ కావచ్చు, 2 అటెంప్ట్ కావచ్చు, 3 అటెంప్ట్ కావచ్చు, కొంతమంది 4 అటెంప్ట్లు కావచ్చు, నాలాగా ఇంకా ఎక్కువ అటెంప్ట్స్ కూడా కావచ్చు. సో అన్ని సంవత్సరాల్లో మన నోట్స్ మన దగ్గర ఉండాలి కాబట్టి సో మనం పల్చటి పేపర్తో చేస్తే ఏంటంటే అది ఈజీగా ముందు రాసిన అక్షరాలు వెనక్కి కనిపిస్తూ ఉంటాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎల్లోగా అయిపోతూ ఉంటాయి, తర్వాత చినిగిపోతూ ఉంటాయి మనం రివిజన్ చేసే క్రమంలో. అట్లా కాకుండా 75 or 80 జిఎస్ఎం పేపర్ తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీసుకున్న తర్వాత మనకి దగ్గరలో ఉన్నటువంటి జెరాక్స్ షాప్లో కావచ్చు, లేకపోతే బైండింగ్ షాప్స్లో స్పైరల్ బైండింగ్ చేయించుకోవాలి. స్పైరల్ బైండింగ్ ఈ స్పైరల్ బైండింగ్ చేయించుకొని ఆ బుక్ని అంటే ఒక 500 sheets బండిల్ని ఒక 4 బుక్కులుగా తయారు చేసుకోవాలి. సో 4 బుక్కుల్ని 4 వేరియస్ సబ్జెక్ట్స్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ బండిల్ ఎక్కడైతే ఫస్ట్ ఏ జెరాక్స్ షాప్లో లేకుంటే ఏ బైండింగ్ షాప్లో చేయించుకుంటామో అక్కడే కంటిన్యూస్గా చేయించుకోండి. సో దట్ ఏమవుతుందంటే మనం ఒక టాపిక్కి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా వచ్చినప్పుడు ఆ స్పైరల్ని రిమూవ్ చేసి మళ్ళీ ఇంకొక పేపర్ని దానికి ఆ చాప్టర్కి యాడ్ చేసుకొని అప్డేట్స్ని రాసుకొని మళ్ళీ స్పైరల్ వేసుకోవటం అనేటువంటిది చేయొచ్చు. సో దట్ ఆ నోట్స్ అప్డేషన్ అనేటువంటిది ఈజీగా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏ సబ్జెక్ట్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది చూసినట్లయితే ఫస్ట్ మనం ఎన్సీఆర్టీ బుక్స్ని తీసుకోవాలి. పర్సే జాగ్రఫీ తీసుకున్నాం అనుకోండి. జాగ్రఫీ తీసుకుంటే జాగ్రఫీలో మనకి క్లాస్ 6 నుంచి బుక్స్ ఉంటాయి. క్లాస్ 6, 7, 8, 9, 10, తర్వాత క్లాస్ 11, క్లాస్ 12. సో వీటిలో మనం ఏం గమనించవచ్చు అంటే క్లాసు 6లో మన యూనివర్స్ గురించి, లాటిట్యూడ్స్ గురించి, లాంగిట్యూడ్స్ గురించి ఇటువంటి ఫండా కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూనివర్స్ గురించి ఉందనుకోండి, ఆ యూనివర్స్కి సంబంధించినటువంటి చాప్టర్ని స్టార్ట్ చేయాలి. చాప్టర్ని స్టార్ట్ చేసి ఆ నోట్ మేకింగ్ అనేటువంటిది ఎలా చేయాలి. సో దాంట్లో పేజ్ ఉంటుంది కదా, ఒక A4 షీటు, ఇలాంటి A4 షీట్ ఉంటుంది. సో దీన్ని మనం 3 పార్ట్లు చేయాల్సి ఉంటుంది. 1, 2, 3. సో 3 పార్ట్లు అంటే ఎలాగంటే మీకు చూపిస్తాను. ఇలా పేజ్ని 3 పార్ట్లుగా డివైడ్ చేయాల్సి ఉంటుంది. అలా డివైడ్ చేసేసి మనకి ఇక్కడ యూనివర్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని దాన్ని ఇది ఒక పేజీ, ఇదొక పేజీ లెక్క ట్రీట్ చేస్తూ ఉండాలి. సో మన ఎన్సీఆర్టీస్లో యూనివర్స్ గురించి, దాని ఆరిజిన్ గురించి పాయింట్స్ వైజ్గా చదువుతూ ఉంటాం. మనం ఒక పాయింట్ చదివిన తర్వాత వాళ్ళు ఒక పాయింట్ని అక్కడ ఇచ్చుంటారు వాళ్ళ యొక్క వొకాబులరీతో, వాళ్ళ యొక్క సెంటెన్స్ ఫార్మేషన్తో. దాన్ని మన ఓన్ సెంటెన్స్ ఫార్మేషన్ చేసి మనం రాసుకోవాలి. పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఇలా మన ఓన్ వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది మనకు తెలియకుండానే ఇంప్రూవ్ అవుతుంది. మన ఓన్ వర్డ్స్లో కనుక మనం దాన్ని రాస్తూ ఉన్నట్లయితే. సో అలా యూనివర్స్కి సంబంధించి ఇంకా అన్ని పాయింట్స్ని ఇట్లా కంటిన్యూ చేయాలి. మళ్ళీ పేజ్ తిప్పిన తర్వాత కూడా దాని వెనక కూడా ఇట్లాగే 3 పార్ట్స్ చేసుకొని ఆ నోట్స్ని అట్లే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పేజీ రాస్తాం, 1, 2, 3 పేజీలు రాస్తాం. 4వ పేజీ దగ్గర పాయింట్స్ ఎక్కడ ఎండ్ అయిపోతాయి. హాఫ్ పేజీలో, 1.5 పేజీలో, హాఫ్ పేజీలో ఎండ్ అయిపోతాయి. సో హాఫ్ పేజీలో ఎండ్ అయిపోయినప్పుడు మనం కొంతమంది ఏం చేస్తారంటే పొదుపుగా ఉండేటువంటి వాళ్ళు చాప్టర్ 2 అనేది ఏడు నుంచి స్టార్ట్ చేస్తారు. చాప్టర్ 2 ఏడు నుంచి స్టార్ట్ చేస్తారు. అట్లా చేయకూడదు. ఎందుకు అనేది తర్వాత చెప్తా. ఈ చాప్టర్ 1 ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో అప్పుడు ఆ చాప్టర్ 1ని ఎక్కడ వరకు ఉన్నా కానీ ఆ పేజీని అక్కడే వదిలేసేయాలి. ఈ వైపు ఉన్నా కానీ, ఆ వైపు ఉన్నా కానీ. సో పర్సే మీకు ఈ పేపర్ ఉందనుకోండి, ఈ పేపర్లో ఇదంతా రాశారు. ఎక్కడికి చాప్టర్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ తిప్పి ఈ వైపు రాయకూడదు, చాప్టర్ 2 ఈ వైపు రాయకూడదు. దీన్ని ఇట్లే బ్లాంక్ వదిలేసేయాలి. ఫ్రెష్ పేపర్ని తీసుకొని అప్పుడు మళ్ళీ చాప్టర్ 2ని స్టార్ట్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ బుక్ని స్టార్ట్ చేసాం, అవర్ యూనివర్స్. ఇది క్లాస్ 6. అదేవిధంగా క్లాస్ 11లో మళ్ళీ మనకి అవర్ యూనివర్స్ అనేది వస్తుంది అనమాట.
సో క్లాస్ 11లో వచ్చినటువంటి అవర్ యూనివర్స్ని మళ్ళీ సపరేట్గా వేరే చోట రాయకూడదు. దీని వెనక చాప్టర్ 1 వెనక కంటిన్యూషన్ చేయాలి. అప్పుడు మనకేమవుతుంది, మన దగ్గర ఉన్నటువంటి క్లాస్ 6లో వచ్చిన యూనివర్స్ అనే టాపిక్, క్లాస్ 11లో వచ్చిన యూనివర్స్ అనే టాపిక్, అన్ని టాపిక్స్ మన దగ్గర ఒకటే యూనివర్స్ అనే టాపిక్ ఒక చోటే ఒకే పేజీలో సాలిడ్గా ఒక చాప్టర్ లాగా సాలిడ్గా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ తీసుకుంటే మళ్ళీ మనం జీసీ లియాన్ అనే ఒక స్టాండర్డ్ బుక్ని కూడా చదవాల్సి ఉంటుంది. సో జీసీ లియాన్ అనే ఒక స్టాండర్డ్ బుక్ చదవాల్సి ఉంటుంది. ఆ స్టాండర్డ్ బుక్ చదివినప్పుడు దాంట్లో కూడా యూనివర్స్ అనే టాపిక్ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఈ యూనివర్స్ అనే టాపిక్కి కంటిన్యూషన్గా దాన్ని రాసుకోవాలి. సో అప్పుడు మనకేమవుతుంది, క్లాస్ 6 క్లాస్ 11 జీసీ లియాను అంటే బేసిక్ బుక్స్ స్టాండర్డ్ బుక్స్లో ఉన్నటువంటి అన్ని యూనివర్స్ టాపిక్స్ కవర్ చేసినప్పుడు మన దగ్గర ఒక చోటే నోట్స్ కన్సాలిడేటెడ్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఇంక మళ్ళీ మనం వేరు బుక్స్ చదవాల్సిన అవసరం ఉండదు. ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట ఉంటుంది. సో దానివల్ల మన మెమరీ ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం, అదేవిధంగా ఈజీ రివిజన్ చేయగలుగుతాం. దీంతో పాటుగా మనం ఇట్లా మన ఓన్ వర్డ్స్లో రాయటం వలన మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది కూడా ఇంప్రూవ్ అవటం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా అవర్ యూనివర్స్, తర్వాత లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, సో వాటి గురించి, దాని తర్వాత వస్తే అట్మాస్ఫియర్ దానికి సంబంధించి కావచ్చు. సో ఇట్లా ఏ చాప్టరు బేసిక్స్ స్టాండర్డ్ బుక్లో ఉన్న రెండింటిని కలిపి తీసుకొచ్చి ఒక చోటే నోట్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నోట్స్ని అట్లాగే కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. సో అదేవిధంగా హిస్టరీ తీసుకున్నట్లయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకుంటే ఆ ఇండస్ వ్యాలీ లేకపోతే నియోలిథిక్, మెసోలిథిక్ ఈ ఏజెస్ ఉన్నాయి కదా, పాతరాతి యుగం, కొత్త రాతి యుగం, నవీన రాతి యుగం, ఇటువంటి. సో ఆ టాపిక్స్ని కూడా క్లాస్ 6లో వస్తాయి, మళ్ళీ క్లాస్ 11లో వస్తాయి. సో ఆర్ఎస్ శర్మలో కూడా వస్తాయి. సో ఈ మూడింటిని ఒక చోట రాసుకోవాల్సి ఉంటుంది. అలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా మళ్ళీ క్లాస్ 6లో వస్తుంది. క్లాస్ 6లో వచ్చిన తర్వాత మళ్ళీ క్లాస్ 11లో వస్తుంది. మళ్ళీ క్లాస్ 11లో వచ్చిన తర్వాత స్టాండర్డ్ బుక్ ఆర్ఎస్ శర్మలో వస్తుంది. సో ఈ 3 ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నోట్స్ అంతా ఒకటే చాప్టర్గా ఒకటే చోట మనకి కన్సాలిడేట్గా ఉంచుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద మనం రాసినటువంటి ఓన్ నోట్స్ని రివిజన్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇంకా పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అన్ని టాపిక్స్ మనం బేసిక్, స్టాండర్డ్ బుక్స్ వీటి నుంచి చేసుకుంటూ వెళ్తాం. ఈ క్రమంలో మనం స్పైరల్స్ చేసుకున్నాం కదా. సో ఈ చేసుకున్న స్పైరల్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఇంకో బండిల్ని కూడా మనం కొనిపెట్టుకోవాలి. దాన్ని కూడా స్పైరల్స్ హోల్స్ వేసి పెట్టుకుంటే ఇప్పుడు రేపు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రీసెంట్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఎక్స్కవేషన్స్ జరిగాయి. అది హిందూ పేపర్లో రిపోర్ట్ చేశారు. సో హిందూ పేపర్లో రిపోర్ట్ చేసినప్పుడు మనం చదివినప్పుడు ఆ కరెంట్ అఫైర్స్లోనే మనం కరెంట్ అఫైర్స్ ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి ఒక 1 మంత్ తర్వాత కూర్చొని ఆ కరెంట్ అఫైర్స్ చిన్న నోట్స్ అనేటువంటి వాటిలో వచ్చినటువంటి పాయింట్స్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ చాప్టర్లోకి వెళ్ళేసి చిన్న నోట్స్ని మేక్ చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి మెయిన్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి కరెంట్ అఫైర్స్ బేస్డ్గానే ఇవ్వటం జరుగుతుంది. సో అప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఎక్స్కవేషన్ జరిగింది కాబట్టి సో అక్కడ ఏదైనా కనుక్కున్నటువంటి కొత్త విశేషాలు ఉంటే దాని ఆధారంగా మనకి మెయిన్స్లో క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. అప్పుడు మనకి ఆల్రెడీ మనకున్నటువంటి బేసిక్, స్టాటిక్, కరెంటు అంతా ఒక చోట ఉండటం చేత మనం ఈజీగా ఆన్సర్ ఫ్రేమ్ చేయగలుగుతాం, ఈజీగా రాయగలుగుతాం. సో ఈ విధంగా ఎకానమీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి సో ఇవన్నీ మనం కన్సాలిడేట్గా నోట్స్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 75 or 80 GSM ఇది సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ అనమాట. ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, ఎవరైనా ఈ విధంగానే చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా వెన్ ఇట్ కమ్స్ టు కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనం ఓన్ నోట్స్ తయారు చేసుకోలేం. సో ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలంటే ఒక రోజంతా ఒక పూటంతా పేపర్కే అయిపోతుంది, న్యూస్ పేపర్కి. సో నేనేం చేసేవాడినంటే ద హిందూ, ఈనాడు, సాక్షి 3 దినపత్రికలను చదివేటువంటివన్నీ. ఇనిషియల్గా ఇనిషియల్ డేస్ ఆఫ్ నా ప్రిపరేషన్లో ఈ 3 చదవడానికి ఒక రోజు అయిపోయేది. కానీ ఎప్పుడైతే మన సిలబస్ని బాగా బట్టి ఉంటామో సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే మనం చదువుతాం న్యూస్ పేపర్లో. సో అలా చదవటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజున నేను 3 పేపర్ని 1.5 అవర్లో ఫినిష్ చేసేస్తాను. సో మనకి ఏం చదవాలి, ఏం చదవకూడదు అని తెలుస్తుంది అనమాట. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తాం. కానీ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి. సో యాక్చువల్గా మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేనైతే నోట్ మేకింగ్ అనేటువంటిది ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. ఏంటనంటే కరెంట్ అఫైర్స్ న్యూస్లో రిపోర్ట్ చేసి మనం డీటెయిల్గా రాసుకోలేము.
మొత్తం రాయటం మళ్ళీ దాన్ని చేసుకోవడం అనేటువంటిది చేయలేమన్నమాట. ఇప్పుడు మనకి మార్కెట్లో వేరియస్ విజన్ కావచ్చు, ఇన్సైట్స్ కావచ్చు, లేకపోతే శరత్ చంద్ర కావచ్చు, సో ఇటువంటి వాళ్ళందరూ ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కంపైలేషన్ పెట్టడం జరుగుతుంది. అయితే అవి చదవటం వల్ల మనకేంటంటే మనం సెకండరీ సోర్సెస్ని చదువుతున్నట్టు అనమాట. అంటే ప్రైమరీ సోర్స్ ఏంటి? న్యూస్ పేపర్. సో మనం ప్రైమరీ సోర్స్ చదివినప్పుడు మనకి బ్రెయిన్లోకి చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోతుంది. సెకండరీ సోర్స్ చదివినప్పుడు మనం ఎక్కువ రివిజన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే నేను న్యూస్ పేపర్స్ అనేటువంటిది చదవటాన్ని ప్రిఫర్ చేస్తాను. న్యూస్ పేపర్ చదివిన తర్వాత మరి నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి? నోట్స్ ఎలా తయారు చేసుకోవాలంటే ఇప్పుడు మనం న్యూస్ పేపర్ చదివినప్పుడు ఒక హెడ్డింగ్ వస్తుంది. సో పార్టీ మేనిఫెస్టో లేకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది ఇంపోజ్ చేశారు ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అని అంటారు. సో దానికి సంబంధించి కింద వాళ్ళు న్యూస్ రాస్తారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి లెజిటిమసీ లేదు, దీనికి చట్టం లేదు, సో దీనికి కోర్టు తీర్పులు, కొన్ని అనుబంధ తీర్పులు వాటితోటి, సో ఇట్లా వాళ్ళు ఏదో రాస్తూ ఉంటారు మొత్తం. సో కానీ మనం మొత్తం రాయలేము. సో మనం ఏం చేస్తామంటే ఒక A4 అంటే మనకి కరెంట్ అఫైర్స్కి ఒక నోట్స్ పెట్టుకోవాలి. సేమ్ దీంట్లో పెట్టి MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ డాష్ పెట్టి దానికి చట్ట రూపం లేదు, లెజిస్లేటివ్ బ్యాకింగ్ అనేటువంటిది లేదు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి అనేటువంటిది మనం ఒక చిన్న పాయింట్ రాస్తాం అంతే. అయితే మనం ఆల్రెడీ న్యూస్ చదివిన తర్వాత 2-3 రోజులు ఆగిన తర్వాత ఈ MCCని చూసి దీనికి లెజిస్లేటివ్ బ్యాకింగ్ లేదు అనేటువంటి చదివితే మనకి మిగతా మనం చదివిన న్యూస్ అంతా రీకలెక్షన్లోకి వస్తుంది ఒకటి. దాని తర్వాత ఇటువంటి న్యూస్ అన్నీ విజన్ కావచ్చు, ఇన్సైట్స్ కావచ్చు, శరత్ చంద్ర కావచ్చు, వేరియస్ మ్యాగజైన్స్ ఏవైనా వాళ్ళు ఏం చేస్తారంటే కంపైలేషన్ ఇస్తారు మంత్లీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ సెక్షన్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇచ్చి ఆ న్యూస్లో రిపోర్ట్ అని అన్ని పాయింట్స్ని వాళ్ళు బుల్లెట్స్ రూపంలో ఇస్తారు అనమాట. సో అప్పుడు మనకేమవుతుంది, ఈజీగా మనం మన ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తోటి ప్రైమరీ సోర్స్ని చదువుతాం, అదేవిధంగా సెకండరీ సోర్స్లో ఇంకొన్ని డీటెయిల్ పాయింట్స్ అన్నీ దానికి ఉంటాయన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి మెమరీ బాగా ఫిక్స్ అవుతుంది. సో నాకు ఈ సంవత్సరం ప్రిలిమినరీలో 106 మార్క్స్ రావడం జరిగింది. అంటే 2023 106.4 రావడం జరిగింది. కట్ ఆఫ్ వాజ్ అరౌండ్ 75 ఫర్ జనరల్ కేటగిరీ. సో నేను ఇన్ని మార్కులు ఎలా స్కోర్ చేయగలిగానంటే ఈ విధంగా ప్రైమరీ సోర్స్ చదవటం, దాంతోపాటుగా సెకండరీ సోర్స్ చదవటం, ప్లస్ నా బేసిక్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ నుంచి కన్సాలిడేట్గా నా దగ్గర నోట్స్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. జాగ్రఫీకో బుక్, హిస్టరీకో బుక్, పాలిటికో బుక్ ఇట్లా. సో అలా చేసుకున్నప్పుడు మనకి సబ్జెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆప్షన్స్ ఇచ్చినా, ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉన్నా లేకపోయినా మనం ఈజీగా స్కోర్ అనేటువంటిది చేయటం అనేటువంటిది జరుగుతుంది. ప్రైమరీ సోర్స్, సెకండరీ సోర్స్, అదేవిధంగా బేసిక్ బుక్స్, అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్ అన్నీ కలిపి మన దగ్గర నాలెడ్జ్ అనేటువంటిది బ్రెయిన్లోకి ఇంబైబ్ అయిపోతుంది. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన నోట్స్, అదేవిధంగా స్టాండర్డ్ బుక్స్ అండ్ ప్రైమరీ సోర్స్ సంబంధించినటువంటి బుక్స్ మనం ప్రిపరేషన్లో పూర్తి చేసుకుంటాం. అయితే ఇక్కడ నోట్స్ని ఏ సిలబస్ ఆధారంగా తయారు చేయాలని అంటే కొంతమంది ప్రిలిమినరీకి సంబంధించి సపరేట్ నోట్స్, మెయిన్స్కి సంబంధించి సపరేట్ నోట్స్ అనేటువంటిది చేసుకోవాలనే డౌట్ కూడా నన్ను అడగటం జరిగింది. దానికి నా సమాధానం ఏంటంటే మనకి GS 1, 2, 3, 4 అని మెయిన్స్లో సిలబస్ సెగ్రిగేషన్ ఉంది కదా. సో దాని ప్రకారం నోట్స్ తయారు చేసుకోండి. ఇప్పుడు లక్ష్మీకాంత్ ఉంది. లక్ష్మీకాంత్లో మనకి హిస్టారికల్ అండర్ పిన్నింగ్స్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి లక్ష్మీకాంత్లో ఫస్ట్ చాప్టర్ ఏమో ఉంటుంది. సో ఈ సిలబస్లో కూడా అదే ఉంటుంది. తర్వాత ప్రియాంబులు, వేరియస్ అమెండ్మెంట్స్ ఇవి ఉంటాయి. కానీ దాని తర్వాత గవర్నమెంట్ ఫార్మ్స్ అనేటువంటిది వస్తాయి. కానీ లక్ష్మీకాంత్లో మనకి ఏమొస్తాయి అంటే ఫండమెంటల్ రైట్స్, సిటిజన్షిప్ అని వస్తాయి. సో అట్లా మనం ఏం చేయాలంటే మన మెయిన్స్ సిలబస్ ఉంటుంది కదా, మెయిన్స్ సిలబస్ ప్రకారం నోట్స్ని తయారు చేయాల్సి ఉంటుంది. సో అలా తయారు చేయటం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం మెయిన్స్కి సంబంధించినటువంటి నోట్స్ ఒకచోటే కన్సాలిడేట్గా ఉంటుంది, ప్లస్ దాంట్లోనే ప్రిలిమినరీకి సంబంధించినటువంటిది కూడా కవర్ అయిపోవడం జరుగుతుంది. మనకి మెయిన్స్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్నే రివిజన్ చేసుకుంటాం మెయిన్స్ కోసం. సో అట్లా ప్రిలిమినరీకి, మెయిన్స్కి సపరేట్ కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ నోట్స్ని కనుక మనం తయారు చేసుకోగలిగితే అది చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నోట్స్ అనేటువంటిది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు మీ సొంత నోట్స్ని తయారు చేసుకున్న తర్వాత దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆల్మోస్ట్ 80%.
సో అదే పదే రివిజన్ చేస్తూ ఉండటమే. దాని తర్వాత మీకు ఫస్ట్ టైం రివిజన్కి సెకండ్ టైం రివిజన్కి టైం తగ్గిపోతూ వస్తుంది. అది దాన్ని ఒక 10 సార్లు 15 సార్లు రివిజన్ చేసినప్పుడు మీరు ఒక లక్ష్మీకాంత్ పాలిటీ మొత్తం బుక్ని ఒక 3 to 4 అవర్స్లో కూడా రివిజన్ చేసేటువంటి ఎబిలిటీ మనకి వస్తుందన్నమాట. సో ఇది నా యొక్క నోట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఐ హోప్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ and you people may get benefit from my notes making strategy, and stay blessed and stay healthy and fit. So let's win together. This is the end of this session. So ఇంక నుంచి నేను ఎవ్రీ వీక్ ఆర్ ఫోర్ట్నైట్ 15 డేస్కి ఒకసారి ఈ స్ట్రాటజీకి సంబంధించినటువంటి నా వీడియోస్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా మీకు ఏదన్నా దానికి సంబంధించి స్ట్రాటజీకి సంబంధించిన వీడియోస్ కావాల్సింటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.